ఇందిరమ్మ ఇళ్ల కోసం మరోసారి దరఖాస్తుకు ప్రభుత్వం డోర్లు తెరిచింది. గతంలో దరఖాస్తు చేసుకొని వారికి ఈసారి మళ్ళీ అవకాశం కల్పించబోతుంది ప్రభుత్వం. ఇక సొంత స్థలం ఉన్నవారికి తొలుత ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. మొదటి విడతగా 5 లక్షల రూపాయలను మంజూరు చేయబోతోంది. మొన్న దరఖాస్తు చేసుకుని వాళ్ళు కూడా మళ్ళీ 24వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. తొలి విడతగా సొంత జాగా ఉన్న వారికి ప్రాధాన్యత ఉండబోతుంది. మళ్ళీ విడత మిగతా వారికి అవకాశం ఇవ్వబోతున్నారు. సో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పూర్తి స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక ఆమోద ముద్ర వేస్తారు. గ్రామ అలాగే వార్డు స్థాయిలో కమిటీలే ఈ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిగా చూసుకుంటాయి. మొత్తం 3500లకు సంబంధించినటువంటి ఇల్లు ప్రతి నియోజకవర్గానికి ఇవ్వబోతున్నారు. ఇక తొలి విడతలో ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. 4 దశల్లో లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. సో 4 దశల్లో లబ్ధిదారుల ఖాతాల్లో 5 లక్షలు జమ చేస్తారు. అలాగే ఇక 1994లో ఇందిరమ్మ ఇల్లు పొందిన వారు కూడా ప్రస్తుతం అర్హులని చెప్తున్నారు. సో రేపటి నుంచి 24 వరకు గ్రామ సభల్లో మరొకసారి దరఖాస్తుల స్వీకరణ అయితే చేసుకోబోతున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్తున్నారు. మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, ఇందిరమ్మ ఇల్లు మొన్న దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి మళ్ళీ దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఇస్తున్నారట. ఏంటి కొత్తగా ఏం చేయబోతుంది ప్రభుత్వం? మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే ఎట్లాంటి ఫాయిదా ఉంది? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, గత కొన్ని నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ చేసింది. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో అనేకమైనటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి కావచ్చు, కొత్త రేషన్ కార్డుకు సంబంధించి కావచ్చు, రైతు భరోసాకు సంబంధించి కావచ్చు, ఇతర అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరణ చేసింది. అనంతరం ఇక తాజాగా ఈ నెల 26న 4 పథకాలకు స్వీకరించబోతుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే గతంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోలో వారందరూ మరోసారి దరఖాస్తులు చేసుకోవాలంటూ దరఖాస్తుల స్వీకరణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు ఇక చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులో మార్పులు, కుటుంబ సభ్యుల చేరికల కోసం మళ్ళీ దరఖాస్తులు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం మరోసారి దరఖాస్తులు స్వీకరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం తెలుస్తుంది రామ్దాస్. అయితే గత ప్రజాపాలన ఇటీవల నిర్వహించిన కులగణన ఈ వివరాలను వెల్లడించడానికి వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకునే అవకాశం వచ్చింది. రేపటి నుంచి అంటే ఈ నెల 20 నుంచి 24 వరకు గ్రామ సభలో ప్రజలు దరఖాస్తు చేసుకునేందుకు సర్కార్ అవకాశం కల్పించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ఓసారి పేదల కోసం ప్రభుత్వం కట్టించిన ఇంటిని పొందిన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటిని పొందేందుకు అర్హులు కాదంటూ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటనకు ప్రభుత్వం మరో కీలక సవరణ చేసింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం 1994 సంవత్సరానికి కట్టగా నిర్ణయించింది. సో ఈ సవరణకు 1994 కంటే ముందు ప్రభుత్వ పథకాల్లో ఇంటిని పొందిన నిరుపేదలకు కూడా ఇప్పుడు ఇందిరమ్మ పథకంలో మరోసారి ఇంటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది రామ్దాస్. అయితే గత సంవత్సరం తర్వాత అంటే 1995 నుంచి ప్రభుత్వం ద్వారా ఇల్లు పొందిన లబ్ధిదారులు మాత్రం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అనర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలుస్తుంది. అయితే అప్పుడు సాచురేషన్ పద్ధతిలో అంటే ఇల్లు మంజూరు చేస్తారు. కాగా 2004 నుంచి 10 ఏళ్ల వ్యవధిలో తెలంగాణలో దాదాపు 19 లక్షల ఇళ్లను నిర్మించి ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ మధ్య ఆ ప్రభుత్వం ద్వారా ఇల్లు పొందిన వారు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పథకానికి మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదంటూ ప్రభుత్వం చెప్పింది రామ్దాస్. ఈ పథకం కింద ఇల్లు పొందిన వారు పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నందున ఆ లబ్ధిదారులకు మళ్ళీ ఇల్లు కేటాయించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆధార్ నెంబర్ తో కూడా లబ్ధిదారుల వివరాలను అనుసంధించినట్టుగా ఇక వడపోత సులభంగా జరుగుతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. 1995కు పూర్వం అర్బన్ పర్మనెంట్ హౌసింగ్, రూరల్ పర్మనెంట్ హౌసింగ్ పేరుతో ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందింది. ఆ సమయం లబ్ధి పొందిన ప్రజలు గ్రామాల్లో పెంకుటిళ్లు నిర్మించి ఇచ్చారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఆవాస్ యోజన పేరుతో పేదల ఇంటికి ఆర్థిక సాయం అందించింది. ఇలాంటి పథకాల్లో లబ్ధి పొందిన వారు ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇళ్లను దాదాపు పెంకుటిళ్లే కావడం, వాటికి 30 ఏళ్ల నిండడంతో అవి ప్రస్తుతం శిథిలావస్థకు చేరి ఉంటున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి విడత సొంత స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలంటూ రేవంత్ సర్కార్ నిర్ణయించగా
1994 ముందు ఇల్లు పొందిన వారు కూడా అర్హులంటూ ఇప్పటికే ఆ ఇళ్లలోనే ఉంటున్న వారికి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు రామ్దాస్. సో రేపటి నుంచి 3 రోజుల పాటు అంటే దాదాపు 4 రోజుల పాటు గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి ఇక ఎవరైతే పెండింగ్ లో ఉన్నాయో, ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలో వాళ్ళందరి నుంచి కూడా అక్కడటువంటి గ్రామ సభ అధికారులు ఇక ఇతర ఊరికి సంబంధించినటువంటి గ్రామ సభకి సంబంధించి ఇంద్రమ్మ కమిటీకి మెంబర్ సంబంధించి పూర్తి డేటాను కలెక్ట్ చేసుకొని ఫైనల్ జాబితాను జిల్లా కలెక్టర్ కు పంపించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో మరొక 4 రోజుల పాటు ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తులు తీసుకోబోతున్నారు. మొన్న దరఖాస్తు చేసుకోని వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్తున్నారు. తొలుత సొంత స్థలం ఉన్న వారికి 5 లక్షలు ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద 4 విడతల్లో 5 లక్షలు జమ చేస్తారు. సో తొలుత సొంత స్థలం ఉన్న వారికి మొదటి దఫాలో ప్రాధాన్యత ఇవ్వబోతుంది. నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున కేటాయించబోతుంది ప్రభుత్వం. సో గతంలో ఇల్లు వచ్చిన వారికి కూడా ఇప్పుడు మళ్ళీ ఇల్లు ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. గ్రామ వార్డు కమిటీల ద్వారా ఎంపిక చేయబోతున్నారు లబ్ధిదారులు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్ ఆమోద ముద్ర వేస్తారు. సో మొత్తం మీద మొన్న అప్లై చేసుకునే వారికి మరొక అవకాశంగా చెప్తోంది ప్రభుత్వం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.